సో హాయ్ ఎవ్రీవన్, హవ్ యూ ఆల్. ఈ వీడియోలో అయితే వెర్బ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 3 పార్ట్స్ ఆర్ 2 పార్ట్స్లో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం లెంది అండ్ ఈ వీడియోలో ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేస్తాను. అండ్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే కనుక ఐఎమ్ ఆల్సో బ్యాంకింగ్ ఆస్పిరెంట్ లైక్ యూ ఆల్. ఐఎమ్ నాన్సీ అండ్ నేను ఇయర్ టార్గెటింగ్ లైక్ ఆల్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో without further delay, let's get into the topic. Verb అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వన్ ఆఫ్ ద కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్ తీసేస్తే కనుక ద మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటే అది వర్బే. దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ ఫస్ట్. సో ఇది నా నోట్స్ అనమాట. సో ఐ ఆల్రెడీ షేర్డ్ దీస్ నోట్స్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. యూ పీపుల్ కెన్ గెట్ the telegram details in my community post, so you just check out and join the telegram channel to get the pdfs. Guys, verb అనేది ఏంటంటే యాక్షన్ని తెలియజేసేది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక a verb is a doing word that shows an action or event or a state. verb అనేది ఏంటంటే ఒక వస్తువు కానీ ఒక మనిషి యొక్క చేస్తున్న పనిని, ఈవెంట్ని, జరుగుతున్న అది ఉన్న స్టేట్ని తెలిపేది అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం. వర్బ్స్ అనేవి యాక్షన్, స్టేట్, ఈవెంట్ 3 డిఫరెంట్ ఉంటాయి. ఒకటి డ్యాన్స్, సింగ్, టీచ్. ఈ యాక్షన్లో ఏంటంటే తను డ్యాన్స్ చేస్తుంది, పాడుతుంది, టీచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్టేట్ యామ్, ఈజ్, ఆర్, ఈవెంట్. సో వర్బ్స్లోకి వెళ్దాం. ఎన్ని టైప్స్ ఉన్నాయని చెక్ చేద్దాం ఈరోజు. హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్లో వచ్చేసి ఫినైట్, నాన్ ఫినైట్ వర్బ్స్ ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేది ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అవి ఉంటాయి కదా, అవి. మెయిన్ వర్బ్స్ అంటే డూయింగ్, సింగింగ్, ఈటింగ్ అవి ఉంటాయి కదా, అవి మెయిన్ వర్బ్స్ అనమాట. సో గైస్, నాయిస్ వస్తే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం ఫస్ట్. హెల్పింగ్ వర్బ్స్ని సెకండరీ వర్బ్స్ అని అంటారు. లైక్ ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అనమాట. మెయిన్ వర్బ్ లేకుండా లైక్ ఒక డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది. సెకండరీ వర్బ్ అనమాట. ఇది ఉండి కూడా సెంటెన్స్ ఉండొచ్చు, ఇది లేకపోయినా సెంటెన్స్ ఫామ్ అవుతుంది. బట్ మెయిన్ వర్బ్ షుడ్ బి రిమైన్ దేర్ అన్నట్టు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని? ప్రైమరీ, ఆక్సిలరీస్, మోడాల్ వర్బ్స్. 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. అందులో ప్రైమరీ ఆక్సిలరీస్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, హ్యాజ్, డూ, డస్, డిడ్, హ్యావ్, వజ్, వర్. ఇవి ప్రైమరీ ఆక్సిలరీస్. అంటే హెల్పింగ్ వర్బ్స్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ దట్ కైండ్ ఇవన్నమాట. మోడాల్ వర్బ్స్ అంటే కెన్, మే, మైట్ అవి ఉంటాయి కదా, అవి మోడాల్ వర్బ్స్ అనమాట. సో మనం ఇంకా బ్రీఫ్ ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం, డెప్త్ డీటెయిల్స్లోకి. సో మెయిన్ వర్బ్స్లో ఏంటంటే ఫినైట్ వర్బ్స్, నాన్ ఫినైట్ వర్బ్స్ అనమాట. ఫినైట్ వర్బ్స్లో ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. తర్వాత సో ఇక్కడ మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ ఏంటని అనుకుంటే కనుక ద ప్రైమరీ డిఫరెన్స్ ఈజ్ దట్ transitive verbs require a direct object to receive the action and complete the meaning. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. లైక్ ఏదైతే యాక్షన్ రిసీవ్ చేసుకోవడానికి, కంప్లీట్ మీనింగ్ రావడానికి ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, లైక్ ఒక మీనింగ్ఫుల్ మీనింగ్ రావడానికి. ఇంట్రాన్సిటివ్ అంటే సో intransitive verbs do not take direct objects and can stand alone to express complete thought. ఒక థాట్ని, ఒక కంప్లీట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదనమాట. అదే లైక్ ఒక స్లైట్ డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్య. హీ స్లెప్ట్, ఇక్కడ ఇంట్రాన్సిటివ్ అనేది హీ స్లెప్ట్, అది ఆబ్జెక్ట్ లేదు. హీ అనేది సబ్జెక్ట్ అయితే స్లెప్ట్, పడుకున్నారు, ఆయన పడుకున్నారు, అదే కంప్లీట్ అయిపోయింది, దానికి ఒక ఆబ్జెక్ట్ అవసరం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే షీ బాట్ ఏ కార్, షీ బాట్ అని వదిలేస్తే అవ్వదు కదా. ఏం కొనింది? తర్వాత ఆ కార్ కొనింది, ఆ కార్ అనేది ఆబ్జెక్ట్. దట్స్ వై ఒక ట్రాన్సిటివ్ వర్బ్కి ఇంట్రాన్సిటివ్ వర్బ్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్స్కి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి దాని పర్టికులర్ కంప్లీట్ మీనింగ్ రావడానికి.
కానీ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ఒక కంప్లీట్ మీనింగ్ లైక్ పోర్ట్రే చేయడానికి ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. దట్స్ ద లైక్ డిఫరెన్స్ గైస్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఇక్కడ ఏంటంటే నాన్ ఫినైట్ వర్బ్స్లో జెరండ్ కానీ పార్టిసిపల్, ఇన్ఫినిటివ్, పార్టిసిపుల్లో ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ పార్టిసిపుల్. సో ఇది అన్నమాట టైప్స్ ఆఫ్ వర్బ్స్. సో టైప్స్ ఆఫ్ వర్బ్స్ చూసుకుంటే లింకింగ్ వర్బ్స్ అనమాట. లింకింగ్ వర్బ్స్ ఏంటంటే యాక్షన్ అవసరం లేదు, వాటిని యూసేజ్లో నో యాక్షన్ అనమాట, యాక్షనే ఉండదు. ఐ యామ్ అ టీచర్, ఇక్కడ యామ్ అనేది ఒక వర్బ్ అండ్ ఐ టీచర్కి కలుపుతుంది కదా. సో ఇక్కడ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ లైక్ నా ఇనిషియల్ డేస్లో నాకు తగ్గట్టు నేను రాసుకున్నాను. సో ఐ యామ్ ఏ టీచర్, ఇక్కడ యామ్ అనేది దీనికి ఒక యామ్, ఈజ్, ఆర్ అనేది వాటికి యాక్షన్ లేదు కదా. కానీ ఇక్కడ ఈ ఐని టీచర్కి యాక్షన్ చూపిస్తుంది కాబట్టి యామ్ అనేది లింకింగ్ వర్బ్. వి ఆర్ టీనేజర్స్, మేము టీనేజర్స్. ఇప్పుడు ఆర్ అనేది కూడా యాక్షన్ లేదు, వాటి అంటూ లైక్ డ్యాన్స్ అనే దానికి డ్యాన్స్ చేస్తుంది, అది ఒక యాక్షన్ తెలియజేస్తుంది. బట్ ఇవేంటి, వీటికంటూ పర్టికులర్ యాక్షన్ లేదు, బట్ స్టిల్ దే ఆర్ వర్బ్స్ అండ్ లింకింగ్ టూ థింగ్స్. ఓకే, యూ ఆర్ ద విన్నర్, నువ్వు విన్నర్. హీ ఈజ్ అ సాకర్ ప్లేయర్. సో మెనీ మోర్. సో అలా అనమాట. ఇక్కడ లింకింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్ అవి అనమాట, వాటికి యాక్షన్ లేదు. ఆ వర్బ్స్ ఇట్ సెల్ఫ్ దర్ వర్బ్స్ టు లింక్ టూ థింగ్స్, దట్స్ ఇట్. సో హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. ప్రైమరీ, మోడల్స్, ఫినైట్, నాన్ ఫినైట్. ప్రైమరీ అంటే లైక్ ద ఫస్ట్ ఫామ్లో ఏంటి ఈజ్, యామ్, ఆర్, బీ, హ్యాస్, హ్యావ్, డూ, డస్. మోడల్స్లో కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, ఆట్ టు, మస్ట్. ఇదే ఫామ్లో మీరు బై హార్ట్ కూడా చేయొచ్చు. ఫినైట్లో ఏంటి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. నేను టేబుల్ ఫామ్లో రాశాను, లైక్ ఇక్కడ ట్రీ మోడల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అదే టేబుల్లో రాశాను అనమాట. నాన్ ఫినైట్, ఇన్ఫినిటివ్, బేస్, ఇన్ఫినిటివ్. సో ఇక్కడ జెరండ్ అంటే V1 ప్లస్ ఐఎన్జీని నౌన్ కింద యూజ్ చేస్తే కనుక మనం జెరండ్ అని పిలుస్తాం అనమాట. పార్టిసిపుల్లో పాస్ట్, పార్టిసిపుల్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉంటాయి. మార్జినల్ మోడల్స్ అంటే యూస్ టు, డేర్ టు, నీడ్ టు. సెకండ్ ఫామ్లో ఏంటి, ఇవి ఫస్ట్ ఫామ్లో ప్రైమరీ ఆక్సిలరీస్, సెకండ్ ఫామ్లో వజ్, వర్, హ్యాడ్, డిడ్, థర్డ్ ఫామ్లో హ్యాడ్ బీన్. V1 ప్లస్ ఐఎన్జీ బీయింగ్. సో V1 ప్లస్ ఐఎన్జీ ఉంటుంది కదా గైస్, దాన్ని నౌన్ కింద ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మనం దాన్ని జెరండ్ కింద పిలుస్తాం. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. హీ పెయింటెడ్ ద వాల్స్. సో ఇది ఏమనుకుంటున్నారు, ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ తీసేద్దాం మనం. తీసేస్తే హీ పెయింటెడ్ వాట్? హీ పెయింటెడ్ హౌస్ ఆర్ ఎనీ కార్, ఎనీ అదర్ థింగ్స్. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. సో ఇట్ ఆల్వేస్ నీడ్ అ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నట్టు. సో ఏదైనా ఒక వర్బ్కి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కావాలి ఆ కంప్లీట్ మీనింగ్ డెలివర్ చేయడానికి. అదే గైస్, అలా ఒక ఆబ్జెక్ట్ మస్ట్గా నీడ్ అంటే కనుక అది ట్రాన్సిటివ్ వర్బ్స్ అవుతుంది. సో ఇది ట్రాన్సిటివ్ అనమాట. ఐ వెంట్ టు ఆగ్రా. I gave a book, object. So it transitive అన్నట్టు. A verb is said to be transitive if it have an object or else it considered as intransitive. So transitive ఏంటంటే verb తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, verb తర్వాత no ఆబ్జెక్ట్ ఉంటే ఇది intransitive అన్నమాట. So I went to Agra, intransitive. So I gave a book, transitive verb. I gave, ఏటి ఇచ్చారు మీరు? I gave what? A book, transitive verb. Actually I went to Agra. ఇది intransitive కాదు guys, sorry, ఇది transitive because ఇక్కడ I went where? Agra. While the teachers were sleeping, while the students were
స్లీపింగ్, ద టీచర్ వాజ్ టీచింగ్. టీచింగ్కి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, స్లీపింగ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. టు V1 + ing స్లీప్ అదే జెరెంట్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి రెండు ఇంట్రాన్సిటివ్. లైక్ ఐ థింక్ V1 + ing ఫామ్లో ఎప్పుడైతే వర్బ్స్ ఉంటాయో టీచింగ్, స్లీపింగ్ ఆ ఫామ్లో ఉన్నప్పుడు అవి ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. సో వాటి తర్వాత మనకు ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటా. హీ గేవ్ మీ అ పెన్. సో ట్రాన్సిటివ్ వర్బ్. హీ గేవ్ అనేది హీ గేవ్ వాట్, హీ గేవ్ హూమ్ టు వాట్. సో హీ గేవ్ మీ అ పెన్, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. హీ సా దట్ గర్ల్ దేర్, ట్రాన్సిటివ్ వర్బ్. హీ సా దట్ గర్ల్ దేర్. సో ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే వర్బ్ నుండి వాట్, హూమ్కి ఆన్సర్ దొరికితే ఆబ్జెక్టే ఆ ఆన్సర్ అయి ఉండాలి, అప్పుడు ఆ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఇదైతే తెలుగు చదవండి గైస్, మీకు వస్తుంది కదా. ఏదైతే మనం క్వశ్చన్లో వాట్, హూమ్కి ఆన్సర్ దొరికినప్పుడు ఆ ఆన్సర్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన వర్బ్ అయితే ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తున్నారు. వీ డోంట్ మేక్ ప్యాసివ్ వాయిస్ విత్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ప్యాసివ్ వాయిస్ ఏదైతే ఉందో మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి అస్సలు యూజ్ చేయమన్నమాట. ఐ వెంట్ టు ఆగ్రా, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే, ఇక్కడ నాకు అర్థమైంది. సో ప్రీవియస్లీ ఇక్కడ నేను ఐ వెంట్ టు ఆగ్రా ఉంది కదా, ఇది వెంట్ పాసివ్ వర్బ్స్లో ఉంది కాబట్టి అది ఎప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కింద మనం యూజ్ చేయమన్నమాట. సో ఐ వెంట్ టు ఆగ్రా, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. వెంట్ అనేది ఇట్ సెల్ఫ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, సో వీ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సిటివ్. ఆగ్రా వాజ్ గాన్ బై మీ. సో ఈ వెంట్ ఉన్నది కదా, ఇది ఇలాగే యూజ్ చేయాలి. దీన్ని ఆగ్రా వాజ్ గాన్ బై మీ అని యూజ్ చేయలేం కదా. ఇన్ దాట్ కేస్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. మిస్టర్ జాన్ స్పీక్స్ లౌడ్లీ. లౌడ్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ గైస్. యాడ్వర్బ్ ఎందుకైందంటే యాడ్వర్బ్ ఇట్ సెల్ఫ్ క్వాలిఫైస్ వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్ అండ్ ఎంటైర్ సెంటెన్స్ అండ్ యాడ్వర్బ్ ఇట్ సెల్ఫ్. ఎక్సెప్ట్ నౌన్, ప్రొనౌన్ తప్ప సెంటెన్స్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని క్వాలిఫై చేసే క్వాలిటీ ఓన్లీ యాడ్వర్బ్ మాత్రమే ఉంది. సో మైండ్లో పెట్టుకోండి. స్పీక్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు. ఇక్కడ లౌడ్లీ అనేది ఒక ఈ స్పీక్స్ దీన్ని క్వాలిఫై చేస్తుంది, యాడ్వర్బ్ని. లైక్ వర్బ్ని యాడ్వర్బ్ లాగా క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది స్పీక్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీరు చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, వర్బ్ అనేది ప్రిపోజిషన్. వర్బ్ తర్వాత ఎప్పుడైతే ప్రిపోజిషన్ వస్తుందో ఇంట్రాన్సిటివ్ వర్బ్, వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ వచ్చినా అది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కింద మాత్రమే యూజ్ అవుతుంది. సో ద విక్డ్ హంటర్ వాజ్ హైడింగ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. హైడింగ్ అనేది ఐఎన్జీ ఫామ్లో ఉంది వర్బ్స్, సో ఇంట్రాన్సిటివ్ వర్బ్. జెరెంట్ ఫామ్లో ఉంటే అది ఎప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనే కదా చెప్పాను. మై థ్రోట్ హర్ట్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. హర్ట్స్ తర్వాత మనకు ఆబ్జెక్ట్ లేదు బట్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది, దట్స్ వై ఇట్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ద క్యాట్ స్నూజ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. దీని తర్వాత అది లైక్ థర్డ్ ఫామ్లో ఉంది బట్ దీని తర్వాత ఆబ్జెక్ట్ లేదు, దట్స్ వై. ద డిపార్ట్మెంట్ స్టోర్ ఓపెన్స్ అట్ 6 o'clock. స్టోర్ అనేది 6 o'clock ఓపెన్ అవుతుంది అని ఉంది, బట్ ఇక్కడ ఓపెన్స్ వర్బ్ తర్వాత అట్ ప్రిపోజిషన్ ఉంది. ఎప్పుడైతే మనకు సెంటెన్స్లో వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ ఉంటే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఉంటే కనుక ట్రాన్సిటివ్ వర్బ్. సో ఫినైట్, I work to get a job. I work to get a job. I worked to get a job. He works to get a job. They work to get a job. సో ఇక్కడ వర్బ్లో ఫినైట్, చేంజ్, నో చేంజ్, నాన్ ఫినైట్, ఇవన్నీ ఫినైట్ వర్బ్స్ గైస్. ఇది నాన్ ఫినైట్ వర్బ్. నాన్ ఫినైట్ వర్బ్ అనేది ఎలాంటి సెంటెన్స్లో ఉన్నా అది ఏ ఫామ్లో ఉన్నా ఓకే, నో చేంజ్ అనమాట. సెంటెన్స్లో అది అస్సలు దాని ఫామ్ని అయితే చేంజ్ చేసుకోదు.
ఫినైట్ వర్బ్స్ మేబీ చేంజ్ చేసుకుంటాయి. లైక్ వర్క్స్ ఫామ్ బట్టి టెన్సెస్ని బట్టి ఇవి దాని ఫామ్ చేంజ్ చేసుకుంటాయి. A verb which are changes its forms for tense, person, number, it is finite. సో ఫినైట్ నాన్ ఫినైట్ వర్బ్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక సెంటెన్స్లో ఉన్న వర్బ్స్ ఆ సెంటెన్స్ టెన్సెస్ని బట్టి కానీ ఆ నౌన్స్ని బట్టి కానీ ఆ సిచ్యువేషన్ని బట్టి నంబర్స్ని బట్టి కానీ దాని ఫామ్ మార్చుకుంటే కనుక మనం ఫినైట్ వర్బ్ అంటాం. సో ఏదైతే వర్బ్ దేని గురించి పట్టించుకోకుండా రిమైన్ సేమ్ ఉంటే కనుక అది నాన్ ఫినైట్. సో వెరీ సింపుల్ డెఫినేషన్ అండ్ డిఫరెన్స్. సో నాన్ ఫినైట్ వర్బ్స్ డు నాట్ చేంజ్ టెన్స్, పర్సన్, నంబర్. సో నాన్ ఫినైట్ వర్బ్స్ అనేవి పర్సన్ గురించి కానీ టెన్స్ గురించి కానీ నంబర్ గురించి, లైక్ స్టబ్బార్న్ పీపుల్ అన్నట్టు ఎవరి గురించి మారలు, లైక్ సెల్ఫ్ లవ్ అన్నట్టు అలాగా వాళ్ళు ఎవరి గురించి వెదర్ ఇట్స్ అ టెన్స్, పర్సన్, నంబర్ దేని గురించి మాత్రం మారదు. నాన్ ఫినైట్ వర్బ్స్ జెరండ్, పార్టిసిపుల్, ఇన్ఫినిటివ్. నాన్ ఫినైట్ వర్బ్స్లో ఏంటంటే జెరండ్ V1 ప్లస్ ఐఎన్జీని నౌన్లా ఎప్పుడైతే యూజ్ చేస్తామో వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జెరండ్. దెన్ పార్టిసిపుల్లో ప్రెజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్, తర్వాత ఇన్ఫినిటివ్. 3 డిఫరెంట్ టైప్స్ నాన్ ఫినైట్ వర్బ్స్లో చూద్దాం. 20 minutes వరకు చేస్తాను గైస్, లైక్ వీడియో 20 minutes చేస్తాను. మేబీ ఐ థింక్ మోర్ పార్ట్స్ అవ్వచ్చు, బట్ నా థ్రోట్ కూడా సపోర్ట్ చేయట్లేదు కంటిన్యూస్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. సో దాట్స్ వై ఐఎమ్ మేకింగ్ ఇట్ సింపుల్ అండ్ లెస్ లెంతీ. ఓకే, జెరండ్ వచ్చేసి V1 ప్లస్ ఐఎన్జీ. when we used it as a noun కింద సెంటెన్స్లో యూజ్ చేస్తే we call it as gerund. He does not like my talking to Ram. సో నేను రామ్తో మాట్లాడడం he doesn't like. ఓకే, ఇక్కడ నౌన్ మై టాకింగ్ V1 ప్లస్ ఐఎన్జీ, ఇది నౌన్లా మనం వర్బ్లా కాదు యూజ్ చేస్తున్నాం, నౌన్లా యూజ్ చేస్తున్నాం. నోట్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ జెరండ్స్. అంటే ఒక సెంటెన్స్లో కనుక పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏంటి, మై, హిజ్, హర్, ఒక పొసెసివ్నెస్ ఓన్నెస్ని తెలిపేవి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. లైక్ దిస్ వి ఆల్వేస్ యూజ్ బిఫోర్ జెరండ్స్ అనమాట. ఇక్కడ మై, ఆర్, ఈజ్, ఇట్స్, యోర్స్, దేర్, హర్, హిజ్ అనేవి పొసెసివ్ యాడ్జెక్టివ్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అనేంటి మైన్, ఆర్స్, యోర్స్, హిజ్, హర్స్, దేర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకే గైస్, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ రివైజ్ దెమ్ థరోలీ అండ్ యా, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.